మంచు పడుతుంటేనే వామ్మో అనుకుంటాం. అట్లాంటిది మంచు గడ్డలు గట్టిపోయి దాని మీద బళ్ళే నడుపుకెళ్ళొచ్చు, కార్లు నడుపుకెళ్ళొచ్చు, ఏమైనా నడుపుకెళ్ళొచ్చు. అలాంటి అంటార్కిటికా ఖండంలో వాస్తవంగా అమెరికా, యూరోప్ దేశాలు పట్టించుకోకపోతే ఆ ప్లేస్ మీద గుత్తాధిపత్యం సాధించింది రష్యా. ఎందుకయ్యా అంటే అది కనిపెట్టింది మంచు కింద అనేక సహజ వనరులున్నయి. అది రేర్ ఎర్త్ మినరల్స్ దగ్గర నుంచి, వజ్రాల దగ్గర నుంచి, బంగారం దాకా అనేకం దొరుకుతుంటాయి అన్నటువంటిది. దాంతో పరిశోధనలు చేస్తూ ఇప్పుడు తన మిత్ర దేశం అయినటువంటి భారత్‌ని కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంలో మంచులో షిప్ వెళ్ళాలంటే కష్టం. ఆ మంచు సముద్రాల్లో మంచు వీటిట్లో. అట్లాంటి సందర్భంలో జరుగుతున్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. తాజాగా వెలుగులోకొస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి పుతినిచ్చినటువంటి ప్రోత్సాహంతో ఇండియాకి సంబంధించినటువంటి మైత్రి-2 అనే ప్రాజెక్ట్ కింద అంటార్కిటికా రీసెర్చ్ స్టేషన్‌ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఇదే రష్యా వాడి దాంట్లో వెళ్ళి మనం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు 2032 నాటికి మన సొంత అంటార్కిటికా రీసెర్చ్ స్టేషన్ ఉంటుంది. అట్లాగే ఈవెన్ ఆకాశంలో కూడా, అంతరిక్షంలో కూడా మన సొంత రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది.